మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ ఎస్ఎస్ఎంబి 29 మూవీ యూనిట్ మొత్తం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే రాజమౌళి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను అందరితో షేర్ చేసుకున్నారు. సింహాన్ని లాక్ చేసినట్టు మీనింగ్ వచ్చేలా వీడియో రిలీజ్ చేశారు. అందులో పాస్పోర్ట్ చూపిస్తూ ఫోటోకు పోజ్ ఇచ్చారు. దీంతో ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్ట్ ఫారిన్లో షూటింగ్ స్టార్ట్ చేసినట్టు టాక్ స్టార్ట్ అయింది. ఇంతకీ రాజమౌళి వీడియోకి అర్థమేంటో లెట్స్ వాచ్ ద స్టోరీ. రాజమౌళి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెన్సేషన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు. రాజమౌళి డైరెక్ట్ చేసే సినిమాలు పాన్ ఇండియా లెవెల్ దాటి వరల్డ్ వైడ్ గా పాపులర్ అవుతున్నాయి. RRR మూవీ ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయింది. RRR మూవీలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు లభించింది. దీంతో రాజమౌళి నుంచి నెక్స్ట్ వస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబి 29. రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు. మహేష్, రాజమౌళి కాంబోలో రానున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని సినీ లవర్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్తో రూపొందనున్న ఈ మూవీ కోసం ఇప్పటికే మహేష్ లుక్ పూర్తిగా మార్చేశారు. ఎస్ఎస్ఎంబి 29 కోసం కొత్త లుక్లో మహేష్ సర్ప్రైజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమా కోసం మహేష్కు 8 లుక్స్ను జక్కన్న టీం రెడీ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఎస్ఎస్ఎంబి 29 అనౌన్స్ చేసి దాదాపు సంవత్సరానికి పైగా అవుతున్నా ఇంతవరకు ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రిలీజ్ చేయకపోవడంతో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. ఈ ఎస్ఎస్ఎంబి 29లో ప్రియాంక చోప్రా హీరోయిన్ అని న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. హైదరాబాద్లో బాలాజీ టెంపుల్కు వెళ్లినటువంటి ప్రియాంక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసనకు థ్యాంక్స్ చెప్పింది. ఉపాసన రిప్లైతో ప్రియాంక చోప్రాను ఎస్ఎస్ఎంబి 29లో హీరోయిన్ అని అందరూ దాదాపు కన్ఫర్మ్ చేసేసుకున్నారు. ఇక ప్రెజెంట్ రాజమౌళి షేర్ చేసిన ఇన్స్టా పోస్ట్ కి మహేష్, ప్రియాంకలు రిప్లై ఇవ్వడంతో అందరూ ఈ మూవీలో హీరోయిన్ ప్రియాంకే అని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. రాజమౌళి షేర్ చేసిన ఈ వీడియో కింద మహేష్ బాబు కూడా స్పందించారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననంటూ రిప్లై ఇచ్చారు. అటు దీనిపై ప్రియాంక చోప్రా, నమ్రత కూడా స్పందించారు. మొత్తానికైతే ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు ఇది అతిపెద్ద అప్డేట్ అని చెప్పొచ్చు. మొత్తానికైతే సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ తదుపరి అప్డేట్ల కోసం అప్పుడే ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఎస్ఎస్ఎంబి నుంచి ఫ్యాన్స్ కోసం లేటెస్ట్ అప్డేట్ జక్కన్న రిలీజ్ చేసిన వీడియో ఐడియా సూపర్ అనేస్తున్నారు. మహేష్ ఇక రాజమౌళి చెరలో బందీ అయినట్లు క్రియేటివ్ గా వీడియో చేయడం బావుంది అంటున్నారు. కొన్నేళ్లు మహేష్ బాబు రాజమౌళి చెరలోనే ఉండాలి. దీనికోసమే మహేష్ పాస్పోర్ట్ లాగేసుకుని ఇక నో మోర్ వెకేషన్ అన్న వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో ఏముందనే విషయానికొస్తే సింహాన్ని లాక్ చేసినట్లు అర్థం వచ్చేలా ఉంది. సింహాన్ని లాక్ చేసిన తర్వాత పాస్పోర్ట్ చూపిస్తూ ఫోటోకి పోజ్ ఇచ్చారు జక్కన్న. ఈ ఆసక్తికర వీడియోకు రాజమౌళి క్యాప్చర్ అనేటువంటి క్యాప్షన్ పెట్టారు. దీనికి మహేష్ బాబు, ప్రియాంక చోప్రా స్పందించారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నంటూ పోకిరి డైలాగ్ను కామెంట్ చేశారు మహేష్ బాబు. మొత్తానికి షూటింగ్ ప్రారంభమైందని అర్థం వచ్చేలా ప్రియాంక చోప్రా కూడా రియాక్ట్ అయ్యారు. ఫైనల్లీ అంటూ నవ్వుతున్న ఈమోజీని ప్రియాంక షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా యాక్ట్ చేయనున్నట్లు ఎప్పటి నుంచో న్యూస్ వస్తోంది. రీసెంట్గా ప్రియాంక లాస్ ఏంజలస్ నుంచి హైదరాబాద్కు వచ్చింది. దీంతో ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్టు కోసమే వచ్చారని కామెంట్స్ వచ్చాయి. రీసెంట్గా రాజమౌళి వీడియోకు ప్రియాంక కామెంట్స్ చేయడంతో ఎస్ఎస్ఎంబి 29లో మహేష్ సరసన ప్రియాంక యాక్ట్ చేయడం ఫిక్స్ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక ఎస్ఎస్ఎంబి 29కి ప్రియాంక లుక్ టెస్ట్ చేసినట్లు టాక్. ఈ సినిమా విషయానికొస్తే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్లాన్ చేస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ ఈ మూవీని 1000 కోట్ల బడ్జెట్తో తీయనున్నారని టాక్. రీసెంట్గా పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్ అయింది. అమెజాన్ నేపథ్యంలో సాగేటువంటి ఈ మూవీలో చాలా మంది ఫారెన్ యాక్టర్లు యాక్ట్ చేయనున్నారు. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ దీన్ని డబ్ చేయనున్నారు.
ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.